వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ సమరశంఖం చంద్రబాబు వెన్నుబోటుపై వెల్లువెత్తిన నిరసనలు. ఈ సందర్భంగా కాటంరెడ్డి శ్రీ పవిత్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు హామీల విస్మరణ, యువతకు ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమం, రైతులకు భరోసా అని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీలను గాలికి వదిలేశారు. వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే మా లక్ష్యం. స్వంత నిధుల సమీక్ష 2019లో బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నవరత్నాలతో పాటు సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. నిరుపేదల అంత్యక్రియలకు 1000 రూపాయల సాయం, పెళ్లిలకు ఉచిత బంగారు తాలిబొట్టు, పట్టు వస్త్రాలు, ముస్లిం వివాహాలకు మేనమామ కానుకగా గృహోపకరణాలు అందించారు. కూటమి రంగుల రాజకీయం. నాడు చిరు వ్యాపారులకు మేము ఉచితంగా తోపుడు బండ్లు ఇస్తే, నేడు కూటమి నాయకులు వాటికి రంగులు మార్చి తామే ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ చదువులు, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందించిన ఘనత మా నాన్న బియ్యపు మధుసూదన్ రెడ్డిదే అని అన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి మా నాన్నగారు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి తరపున, నా తరపున అందరికీ నమస్కారం. 2 ఏళ్ళు అయిపోయింది, కొంచెం గ్యాప్ వచ్చిందని అనుకోకండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో గతంలో మన ప్రభుత్వం ఉండేటప్పుడు కార్మికులు చనిపోతే మన జగనన్న అప్పుడు వాళ్ళ కుటుంబానికి 1 కోటి రూపాయలు చెప్తున్నా ఎంతమంది చనిపోతే అంతమందికి ఆ రోజు ఇవ్వటం అంటూ జరిగింది. ఈ రోజు కూడా నేను ఇప్పుడున్న ప్రభుత్వం కోరేది ఒకటే, వాళ్ళని ఆదుకోండి. ఆ రోజు పనిచేసిన వాళ్ళకి కుటుంబం అనేది జరుగుద్ది. దయచేసి అలాంటి పేదవాళ్ళని ఆదుకోమని దేవుడు మీకు ఆ మనసు ఇమ్మని, ఇప్పటికైనా ఆ మనసు ఇమ్మని నేను కోరుకుంటున్నాను. 2 ఏళ్ళు అయింది గెలిచి. ఎలక్షన్ ముందు సూపర్ 6 అన్నారు. సూపర్ పోయా 6 పోయా, ఏమీ లేదు. ప్రతి నెల మాత్రం పెన్షన్ మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గం వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. మిగతా పథకాలు ఏమైపోయాయి? మీరు మాట ఇచ్చిన ప్రతి ఒక్క పథకం ఏమైపోయింది? గాల్లో కలిసిపోయాయా? తెలిసిన విషయమే. మాట వరకే ఉంటుంది, చేతల్లో ఉండదని. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎంతో తేడా అని జనాలు కూడా ఇప్పుడు కూడా తెలుసుకుని వేశారు. త్వరలో తిరుగుబాటు జనాలు వస్తుందని కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎవరు భయపడే స్థితిలో అయితే ఎవరు లేరు. గతంలో కరోనా వచ్చినప్పుడు జగనన్న ఎంతో మందిని కాపాడినారు. ఎక్కడ పడితే అక్కడ క్వారంటైన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కావాల్సిన వైద్యం కావచ్చు, వాలంటీర్స్ ద్వారా, నాయకుల ద్వారా, లోకల్లో ఉండే ఎమ్మెల్యే ద్వారా సేవలు చేయమని చెప్తున్నారు. అదే కరోనా ఇప్పుడు వచ్చి ఉంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేసి ఉంటారు. ఇది మాత్రం ఫ్యాక్టే. ఎందుకంటే వాళ్ళు వైద్యం ఇచ్చేది ఒక టీడీపీ వాళ్ళు తప్ప జనాలకి ఈరు, ఇంకెవరికి ఈరు. ఇది ఫ్యాక్ట్. రైతులు కంట్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈరోజు ధర లేక, యూరియా దొరక, యూరియా ఎవరికి ఇస్తారంటే ఆ గ్రామంలో సంబంధించిన పసుపు జెండా కట్టుకునే వాళ్ళకే యూరియా, జనాలకి లేదు, ఇంకెవరికి లేదు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మేము పార్టీలు చూసేది లేదు, మతం చూసేది లేదు, కులం చూసేది లేదు, నాకు అందరూ సమానం అని చెప్పి అందరికీ సమానంగా చేస్తున్నారు. ఈరోజు తేడా చూడండి. మా నాయకుడికి ఉండే తేడా మీ నాయకుడికి ఉండే తేడా. మా నాయకుడు నిజమైన నాయకుడు. మీరు ఉట్టుకి బొమ్మలు వేసుకునే నాయకులు. మీరు ఏ రోజు మీరు గెలిచిన రోజు ఓడిపోయినారు. ఎలా అంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మేము ఇచ్చిన తోపుడు బండ్లు మా మొహం చూడలేక పసుపు పేటలు కొట్టుకున్నారు. ఆ రోజే మీరు ఓడిపోయారు. గెలిచిన రోజే ఓడిపోయారు. మా డబ్బులతో మేము తోపుడు బండ్లు ఇస్తే మీరు పేటలు కొట్టుకున్నారు, పసుపు పేట. ఆ రోజే అనుకున్నాను, ఆ రోజే ఓడిపోయినారు, మీరు గెలవలేదు. ఎలక్షన్ లో ఓడిపోవటం గెలవటం సహజం. ఆ రోజు అది నిజమైన గెలుపని నేను నమ్మను. అది దేవుడికే తెలియాలా ఏం జరిగిందో అనేది. జనాలు కూడా అంటున్నారు మేము వేసిన ఓట్లు ఎక్కడ పోయాయా అనేది. దేవుడికే తెలియాలా అది. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర
మేమందరం గట్టి పోటీ ఇస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఒక పంచాయతీ కావచ్చు, ఒక వార్డు కావచ్చు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతున్నట్టు మేము నిలబడతాము, గట్టి పోటీ ఇస్తాము, వెంటలు అడుగు వేసేదే లేదు. కేసులు పెట్టుకోండి, ఇంకే బెదిరించుకోండి, ఇంకేమైనా కూడా చేయండి, మేమైతే భయపడేది లేదు. ఖచ్చితంగా గట్టి పోటీ అయితే ఇస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మా నాయకులకి, మా కార్యకర్తలు గారు ఒక మాట తెలియజేస్తున్నాను. గతంలో కొంతమంది దొంగలు ఉన్నారు మన పక్కన, ఫిల్టర్ అయిపోయారు, వెళ్ళిపోయారు కూడా, వాళ్ళతో మనకు అక్కర్లేదు. ఈరోజు ఎవరైతే కష్టపడతారో, మా నాన్నగారి మాటగా నేను హామీ ఇస్తున్నాను, ఎవరైతే పార్టీ కష్టపడతారో వాళ్ళకే పదవులు, వాళ్ళకే రేపు ప్రయారిటీ అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను కూడా ఊరికే ఉండేది లేదు. ఖచ్చితంగా ఎవరైతే జెన్యూన్ గా, ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వాళ్ళకే రేపు ప్రయారిటీ అనేది ఉంటుంది. ఇంకా 2 ఏళ్ళు గడిచిపోయింది, అసలు తెలియలేదు 2 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు కూడా అట్టే గడిచిపోతుంది. రాబోయేది రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జనాల తిరుగుబాటు వస్తుంది. మనం వాసాడు అంకల్ అన్న మాట నిజమే. మనలో ఒకరు సభ్యులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, టీడీపీ వాళ్ళ అక్రమ కేసు కావచ్చు, ఏదైనా ఊళ్ళో ఇబ్బంది పెడుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ హాజరై మనం వాళ్ళకి ఉంటూ ఉన్నామని చెప్పి వాళ్ళకి తెలియజేయాలి. ప్రతి ఒక్క నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. వాసనాయుడు అంకల్ అన్న మాట 100కి 100% నిజం. వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళకి చూపించాలి, మన భయం వాళ్ళకు ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్.